అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఆటో రిక్షా వైపు చూడని మాజీ మంత్రి కేటీఆర్ పార్లమెంటు ఎన్నికలు సమీపించే సమయంలో ఆటో రిక్షా ఎక్కి షో చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముల్కల ప్రవీణ్ ఘాటుగా విమర్శించారు. ఇక హైదరాబాద్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా అధికారం చేతిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని ముల్కల ప్రవీణ్ డిమాండ్ చేశాడు. ఆయన ఆటోలో తిరిగినా, హెలికాప్టర్లో తిరిగినా, కార్లలో తిరిగినా, నడుచుకుంటూ తిరిగినా ఆయనను కేటీఆర్ అని పిలుస్తారు. అంత చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఆ రోజుల ఖర్చు పెట్టినటువంటి ఏదైతే పైసా ఉన్నదో వృధాగా అది ఇవాళ మిగిలి కనీసము మనకు ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుండే. ఇప్పుడు కావాల్సుకొని ఇట్లాంటి యాక్టింగ్ చేసి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి డ్రామాలన్నీ చేసుకుంటే ఏదో ఓట్ల కోసము ఏదో గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సాధ్యం కాదు. వాళ్ళు ఎన్ని చేసినా ప్రజల తీర్పు మళ్ళా కాంగ్రెస్ పార్టీకే ఎలక్షన్లో కూడా వారికే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారు. అందులో సంశయమే లేదు. ఇట్లాంటి డ్రామాలు మానుకోవాలని చెప్పి మేము కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాం. మరి హైదరాబాద్లో వీళ్ళు చేసింది ఏం లేదు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మెట్రో లైన్ జరిగింది. ఆ విధంగానే మరి మేమేదో చేశామని చెప్పి మరి హైదరాబాద్ చుట్టూ ఏదో గెలిచింది తప్ప ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో అది రిపీట్ కాదు. ప్రజలంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇంత జల్దీ పాలించినటువంటి పాలన లోపల మీ ఎమ్మెల్యేనే పట్టాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయనే చెప్తా ఉన్నాడు, మేము అడగగానే మాకు సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది, సీఎం ఆఫీస్కి వెళ్ళి మాకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, మా సొంత పార్టీలో దొరకలేదు అని చెప్పేసి మీ యొక్క ఎమ్మెల్యేసే వారు మిమ్మల్ని విమర్శ పాలు చేస్తూ ఉన్నారు. అది గుర్తెరగాల. అది గుర్తెరిగి ఇప్పటికైనా మరి ప్రభుత్వం ఏ విధంగా పాలిస్తుంది అన్నది చూడాలి, వేచి చూడాలి. ఓపిక లేకుంటే ఎట్లా? ఓపిక పడుతూ ఆ పాలన కోసం, ఆ పాలన సజావుగా జరగాలని కూడా మీరు కోరుకోవాలి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం కేటీఆర్ గారికి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు, చిల్లర వేషాలు వేయకుండా మంచి హుందాతనంతో ఏది ఉన్నా ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ప్రభుత్వం మంచిగా నడిచే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని చెప్పి ఈ యొక్క పత్రిక